సహోదరి సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. విజ్ఞాపన కూడికలో భాగంగా ఇప్పటి వరకు పాటలతోనూ ప్రార్థనతో ప్రభువుని మహింపరచగలిగాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలే, ఎక్కువసేపు వాక్యం లేదు కానీ కొద్ది నిమిషాలు మీకు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. రండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. దయచేసి మీరు కూడా చూడాలని కోరుతున్నాను. బైబిల్ తెరవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువునకు కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వచనం 3 చూసినట్లయితే, వారు అధిక లోబులై కల్పన వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనముకు కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసిన నాశనమైపోయారు. పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలాములో త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. అల్పుడునైనా నన్ను మీరు నిలబెట్టుకున్నారు. నా ప్రభువా, నీ యొక్క ఆత్మతో నింపబడి నీ వాక్యం మా తండ్రి ధ్యానించడానికి తగు శక్తిని, మా తండ్రి నాయన జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. ఈ వాక్యం విని నా తండ్రి వాటిని అర్థం చేసుకునే తండ్రి జ్ఞానాన్ని దయచేయమని, ఆనందించుకునే మనసు దయచేయమని, చేరువచ్చిన ప్రియులను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు, ఒక ప్రత్యేకమైన సంగతిని గురించి పేతురు తన పత్రిక ద్వారా చెప్తా ఉన్నాడు. ఏం జరుగుతూ ఉందనంటే, ఆ దినాల్లోనే భిన్నమైన బోధలు, సంఘం ఆరంభ దినాల్లోనే భిన్నమైన బోధలున్న దినాలు. ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే అనేకమైన డినామినేషన్లు, అనేకమైన చర్చీలు, అనేకమైన సంఘాలు, అనేక రకమైన ఆరాధనలు, అనేక రకమైన భిన్న అభిప్రాయాలు మనం చూస్తూ ఉన్నాం లోకంలో కదండి. ఒక్కొక్క చర్చిలో, చర్చి అంటే అర్థమైందండి, మీకు గతంలో చెప్పడం జరిగింది. చర్చి అంటే సంఘం కదా, కట్టడం కాదమ్మా. చర్చి అంటే పెద్ద బిల్డింగ్ కాదు. చర్చి అంటే సంఘం. సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహం కదా. దేవుని నమ్మిన ప్రజలు ఎక్కడైతే కూడుకొని ప్రార్థన చేస్తారో అదే సంఘం. కాబట్టి ఇది కేవలం ఒక దేవుని మందిరం. ఇది చర్చి కాదు, దేవుని మందిరం. దేవుని బిడ్డలు కలిసి ప్రార్థించే స్థలం, వాక్యం ధ్యానించే స్థలం. కాబట్టి ఏం చెబుతూ ఉన్నాడు ఇక్కడ పేతురు తన పత్రిక ద్వారా మనతో అంటే, భయంకరమైన భిన్న బోధలు ఉన్న దినాల్లో ఉన్నారు, జాగ్రత్త అని అంటా ఉన్నాడు. ఏమిటయ్యా భిన్న బోధలు అని అంటే, ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఎవరైతే చెప్తారో అది ఖచ్చితంగా దుర్బోధ. చెప్పండి, ఏంటది? యేసుక్రీస్తు దైవత్వాన్ని ఎవరైతే అంగీకరించరో అది ఖచ్చితంగా దుర్బోధ. లోకంలో ఇలాంటి బోధలు ఉన్నాయి. ఎందుకంటే మనము దానిని తెలుసుకొని జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలి. లేకపోతే ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి మనల్ని ఏం చేస్తారంటే మోసం చేస్తారు. మన ప్రాంతంలోకి మీ ఇళ్ళకు కూడా వచ్చారు, నేను చూశాను. మీకైతే వాళ్ళు ఎవరో తెలియకపోయి ఉండొచ్చు, కానీ వారు అబద్ధ ప్రవక్తలుగా వచ్చి మీ ఇళ్ళకు కూడా వచ్చి వారు మీకు ప్రార్థన చేస్తాం, మా సంఘానికి రండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కానీ దేవుడు కాదు, యెహోవా దేవుడని యెహోవా సాక్షులు మన మధ్యకి వచ్చారు. ఇది మనందరం తెలిసిందే. వారికి కొంత బుద్ధి చెప్పి పంపించడం జరిగింది మేమైతే. అయితే సోదరి సోదరుడా, ఇంకా అంత మాత్రమే కాదు, చాలామంది ఏమండి ఈ దినాల్లో ఇంటింటికి వచ్చి సంచులు తగిలించుకొని వచ్చి వారు ఏదో కడుపు పోసుకున్న, లేకపోతే ఏంటంటే అంటారు
వాడి యొక్క పోషణ నిమిత్తం సేవకులు అని చెప్తూ ఇంటికి వస్తూ ఉన్నారు. రావడం తప్పని నేను అంటలేదు, ప్రార్థన చేయించుకోవడం తప్పు అంటలేదు, వచ్చిన వారికి కానుకిచ్చి పంపించడం తప్పని నేను అంటలేదు. కానీ వచ్చిన వారు అబద్ధ ప్రవక్తల, దేవుని బోధకులేనా, నిజమైన దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన వారైనా, వీరి ప్రార్థన ఆ సారాంశం సరైనదేనా అనేది మనం గుర్తెరగలగాలి. గుర్తెరగలగాలంటే ఏం తెలిసి ఉండాలి మనకి? అమ్మా, ఎలా గుర్తెరగలమంటే మనకు వాక్యం తెలిస్తే మనం గుర్తెరుగుతాం కదా. ఎందుకు ఈరోజు చాలామంది వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ మధ్య మధ్యలో అల్లరి చేస్తున్నారు? నేను చూశాను, కళ్ళారకు మాట్లాడుతున్నాను, ఎవరో చెబితే విన్నది కాదు. ప్రార్థన చేస్తామని వస్తున్నారు, మంచిది, రండండి ప్రార్థన చేస్తే మంచిదే కదా అని చేర్చుకుంటున్నాం ఇంటికి. చేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన మధ్యలో లేనిపోయిన అల్లరి గోల చేస్తున్నారు. ఏ గోల ఏందో మీకు తెలియదు. ఏమండి, ఇదేదో భాషగాములు అనుకొని మీరు ఆశ్చర్యపోతున్నారు. చూడండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈనాడు క్రైస్తవ్యం ఉంది, మనం గమనించాలి కదా. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి చేర్చుకోకండి, దాని ద్వారా దీవెనలకు బదులు శాపాలు వస్తాయని హెచ్చరిస్తూ ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు అని పేతురు తన పత్రిక ద్వారా చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నాడు చూడండి, వచనం 1లో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ఎక్కడున్నారు వీళ్ళు? ప్రజల్లోనే ఉన్నారు, మన మధ్య ఉన్నారు, మన ఇంటికే వస్తున్నారు. ఎవరని చెప్పి వస్తున్నారంటే దేవుని ప్రకటించే వాళ్ళమే, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని అని చెప్పి వస్తున్నారు. వచ్చేవారు ఎవరంటున్నది వాక్యం? అనేక మంది కదండి, అనేక మంది అబద్ధ ప్రజల్లో ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో వాళ్ళు ఏం చేస్తారు అనంటే, వారు మీలో అబద్ధ బోధకులు ఉందరు, మీరు తమ్మును అనుకొనిన ప్రభువును కూడా వారు విసర్జించి లేనిపోని సంగతులు, వాక్యంలో లేని దానిని వాళ్ళు ప్రకటిస్తారు, వాక్యంలో లేని వింత ప్రార్థనలు చేస్తారు. ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే సహజంగా చేసే ప్రార్థన కాకుండా ఏదైనా ప్రత్యేకంగా చేసే ప్రార్థనే కోరుకుంటున్నారు. ఏమండి, ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు ఏదైనా ప్రార్థన చేసి మా గురించి చెబితే బాగుండు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయని చెబితే బాగుండు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెబితే బాగుండు, ఏదైనా కొత్త సంగతి వస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ప్రజలు చూడడం తప్పులేదు, ఎందుకంటే మానవుడి గురించి మానవుడు ఆశాజీవి కాబట్టి మనం ఆశపడతా ఉన్నాం. దీనికి అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే దీన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని ప్రజలని వాక్యం పేరుతో మోసం చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం కదండి. కాబట్టి మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారికి కనీసం వాక్యం తెలుసా లేదా అనేది మీరు వారిని గమనించాలి. వారి ప్రార్థన సరైందా కాదా అనేది మీరు గమనించాలి. లేకపోతే వాళ్ళకు వందనాలు చెప్పి పంపించాలి. అలా ఎవరిని పడితే అలా చేర్చుకోవడం ద్వారా మన ఇంటికి ఆశీర్వాదాలకు బదులు శాపాలు వస్తాయి, జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు శాపగ్రస్తమైన జీవితం కలిగిన వాళ్ళు. మన ఇంటికి వచ్చి శుభాలు చెప్తే వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకున్న శాపాలు మనకు కూడా వస్తాయి, జాగ్రత్త కదండి. అవునా కాదా? దయ్యాలు కూడా ఏమండి వేదాలు వల్లిస్తున్న దినాల్లో ఉన్నాం. దయ్యాలు కూడా యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పడానికి అనుమతి ఇవ్వాల. అయ్యా, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఏమండి దయ్యాలు మాట్లాడితే యేసు ప్రభు వారు ఏమన్నాడంటే నోరు మూపిచ్చాడు. నీ సాక్ష్యం నాకు అవసరం లేదు, నీవు నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నా గురించి ప్రకటించడానికి భూమి మీద నా ప్రజలైన వారు అనేక మంది ఉన్నారు. కనుక దయ్యాలు బోధలు దేవునికి అవసరం లేదు, సాక్ష్యం లేని వారి బోధలు అవసరం లేదు, అబద్ధ బోధకుల యొక్క బోధలు దేవునికి అవసరం లేదు. మరి దేవునికి అవసరమైంది ఏదయ్యానంటే మొట్టమొదట దేవుని గురించి ప్రకటించే వారికి ఉండవలసింది సాక్ష్య జీవితం. సాక్ష్యం లేని బోధ మనకి అవసరం లేదు. బయట ఇష్టానుసారంగా జీవితం జీవిస్తూ వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తామంటే మీరు ఎలా చేయించుకుంటున్నారు? వారి ద్వారా మనకు ఎలా ఆశీర్వాదాలు వస్తాయి? ఏమండి, జాగ్రత్త అని పేతురు తన పత్రిక ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారని అంటా ఉన్నాడంటే చూడండి, వచ్చిన 2లో, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తురు. ఎలాంటి చేష్టలట? పోకిరి చేష్టలు, పోకిరి మాటలు మాట్లాడతారు. ప్రార్థన మధ్యలో ఏదేదో సౌండ్లు చేస్తుంటే అవి పోకిరి చేష్టలు కాక ఏమంటారండి? మన దేవుడు అల్లరికి కర్త కాదు అని చెప్పేసి వాక్యం చెప్తుంది కదా. మన దేవుడు అల్లరిని సహించడు, అల్లరిని అంగీకరించడు. కానీ ప్రార్థన చేస్తూ మధ్యలో ఏదేదో చండాలపు మాటలు, ఏదేదో
ఇంగ్లీష్ మాటలు లేకపోతే మనుషులకు అర్థం కాని సౌండ్లు చేస్తుంటే మీరు అర్థం చేసుకోలేదంటే ఏంటి ఎంత దారుణం అంటే మీరు వెళ్తున్న సంఘంలో మీకు ఇది నేర్పించడం లేదు. ఏది నేర్పించడం లేదు? వాక్యం నేర్పించట్లా. వాక్యం తెలియకే మనం వాళ్ళని రప్పిస్తున్నాం. ఈరోజు కూడా ఉదయం ఒక సంఘటన జరిగిందండి. ఇక్కడే మన మందిరం ముందే నేను రోడ్డు మీదకి అలా బయటికి వెళ్ళాను, బండి బయట పెడదామని. ఒక ఆవిడ ఏం చెప్తా ఉందంటే సోది చెప్తానని లేకపోతే ఏదేదో చెప్తానని చెప్పుకుంటూ అరుచుకుంటూ వెళ్తా ఉంది. నా దగ్గరగా వచ్చింది. నేనైతే ఖచ్చితంగా మాట్లాడదాం అనుకున్నాను. అక్క ఒకసారి మీరు రండి, కూర్చోండి, మాట్లాడదాం మీ గురించి అని చెప్పి ఆమెకి సువార్త చెప్పాలనుకుని ఖచ్చితంగా నుంచొని చూస్తా ఉన్నా. దగ్గరికి వచ్చేదకే ఎందుకో మరి ఆమె వెనక్కి వెళ్ళిపోయింది అంతే. ఇక్కడ అలాంటి వాళ్ళు వస్తున్నారంటే అలాంటి వారి యొక్క గారడిలో పడిపోయిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అమ్మా జాగ్రత్త. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జాన్పేట, జయంతిపేట, మరింపేటలకు శుభార్త వచ్చింది. కానీ ఏం లేదంటే వాక్యం యొక్క చదవడం అనేది మన దగ్గర లేదు. వాక్యాన్ని ఉన్నది బోధించే బోధకులు అరుదుగా ఉన్న పరిస్థితులు లేరని అంటారా, ఉన్నారు కానీ అరుదుగా ఉన్నారు. ప్రజలకు సత్యాన్ని గ్రహించగలిగిన శక్తి వాళ్ళు అందించినట్లయితే, వాక్యాన్ని అందించినట్లయితే, మాదిరిని చూపించినట్లయితే ఈరోజు ప్రజలెందుకు సోదిగాండ్లు వెంట వెళ్తారు? ఈరోజు ప్రజలెందుకు అలాగా భిన్న భిన్న బోధలు, ప్రార్థనలు మధ్యలో అరుపులు కేకలు అరిసే వాళ్ళని పిలిపించి ప్రార్థనలు చేయించుకుంటారు? వాళ్ళకెందుకు కానుకలు పెట్టి పంపిస్తున్నారు అని అంటే తెలియకే చేస్తూ ఉన్నారు, తెలియకే వాళ్ళని చేర్చుకుంటున్నారు. జాగ్రత్త అమ్మ. అందుకే వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే వాళ్ళు భిన్న భిన్న అభిప్రాయాలు రహస్యంగా బోధించచ్చు అనేకులకు పోకిరి చేష్టలు, పోకిరి ప్రార్థనలు, పోకిరి కథలు చెప్తా ఉన్నారు అంటున్నాడు. మాత్రమే కాదండి, వచ్చిన 3లో చూస్తే చదవండమ్మా. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు. కల్పనా వాక్యాలు ఎందుకు చెప్తా ఉన్నారంటే మీ వలన వాళ్ళు లాభం సంపాదించుకోవాలని. దేవుని సేవ కూడా ఏమైపోయిందంటే అదొక బ్రతుకు తెరువులాగా అయిపోయింది కదా. అది కూడా ఒక సంపాదన అయిపోయింది. దేవుని సేవ ఎట్టి పరిస్థితుల్లో సంపాదన కానే కాదండి. దేవుని సేవ అనేది దేవుని ప్రజలకు దేవుడు చెప్పమన్న మాటలు చెప్పడం, దేవుడే పోషిస్తాడు సేవకుడిని, అంతేగాని పోషణే ముఖ్యం కాదు కదమ్మా. తినడం కోసం బ్రతకాలా, బ్రతకడం కోసం తినాలా? మనం బ్రతకడం కోసం తిండి కానీ కదా, తిండి కోసమే మనం బ్రతకూడదు. తిండి కోసమే బ్రతికిన వాళ్ళు అనేకులు హఠాత్తుగా లోకంలో అనేక రోగాల పాలైపోతూ ఉన్నారు. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే కదా, ఏం చేయమంటున్నారు? మీరు భోజనం మానేయండి, రాత్రిపూట మానేయండి, ఉదయం టిఫిన్ లైట్గా తీసుకోండి కదా, మీరు నోరును కాచుకోమని చెప్తా ఉన్నారు. జాగ్రత్త. భోజనం చేయడం తప్పు కాదు కానీ కదా, ఏదైనా తగు రీతిగా మనం ఉండాలా. అలాగే దేవుని వాక్య విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే సత్యవాక్యాన్ని మనం గుర్తెరిగి నేర్చుకోవాలా. ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలుసుకోలేని స్థితిలో ఉంటే అబద్ధ బోధకులు నిన్ను నన్ను మోసం చేస్తారు. మోసపోతే మన ప్రభువు వెక్కిరించబడతాడు కదా. మనం మోసపోతే ఆయన బిడ్డలం, ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళం, ఆయన రక్షించుకున్న వారం. మనం ఏం చేయకూడదు? మోసపోకూడదు, దేవుడు వెక్కిరించబడు అని అంటున్నాడు కదా. మనం మోసపోతే అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి వెక్కిరింత పాలు చేసినట్టుగా వికటహాసం చేస్తుంది. జాగ్రత్త సోదరుడా, సోదరి. కనుక నీవు ఎలా ఉండాలి? నీవు పాము వలె వివేకం కలిగి ఉండాలి, పామురం వలె నిష్కపటం కలిగి ఉండాలి కదా. మనం కపట బుద్ధి కలిగిన వారుగా ఉండకూడదు, వివేకం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఈ వివేకం, జ్ఞానం, బుద్ధి ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు వస్తాయి అని చూస్తే బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. చెప్పండి ఏమేంటి? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. నువ్వు ఆయన వద్ద కూర్చొని నేర్చుకోవాలంతే. ఏం చేయాలా? ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలా, ఆయన మందిరంలో నేర్చుకోవాలా, ఆయన సహవాసంలో నేర్చుకోవాలా, ఆయన యొక్క కూడికలో నేర్చుకోవాలా కదా. వాస్తవంగా విజ్ఞాపన కూడికలో ఎక్కువగా ఎవరు వాక్యం చెప్పరు, కానీ ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే కనీసం 10-15 నిమిషాలైనా ఒక కొత్త అంశాన్ని మనం నేర్చుకుంటే అది మనకు ఉపయోగకరంగా ఉండిద్దని విజ్ఞాపన కూడికలో కూడా కొద్ది నిమిషాలు మాట్లాడుతున్నానే కానీ ఏదో మాట్లాడాలని కాదు. విజ్ఞాపనలో ఎక్కువగా విజ్ఞాపన చేయాలి కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కొన్ని పరిస్థితులు మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి, మనం గమనించుకోవాలి. వాళ్ళు ఎక్కడో వాళ్ళు కాదు, ఎక్కడో జరుగుతున్న సంగతిని మాట్లాడతలేదు, మన ఇళ్ళ దగ్గరే జరుగుతున్నాయి.
మన ఇంటికే వస్తున్నారు కదండి, మనల్ని మోసం చేస్తున్నారు, మన బలహీనతలు వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మన అనారోగ్యంగా ఉంటే వచ్చి చక్కగా చూస్తున్నారు. ఎవరైతే ఇంట్లో పెళ్లి కాకుండా ఆడపిల్లలు ఉన్నారో, అమ్మ ఇగో మీ ఇంట్లో మీ పిల్లలకి పెళ్లి కాబోతుంది అని మాట్లాడుతున్నారు. ఎవరైతే కొంచెం దిగాలుగా ఇబ్బందుల్లో ఉన్నారో, వాళ్ళ కుటుంబం ఏదో ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని వాళ్ళు గ్రహించి మీ ఇంటికి ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ధనం రాబోతుంది అనగానే మొక్కలు వెలిగిపోతున్నాయి మనకి కదండి. మనలో ఉన్న బలహీనతను ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారండి, క్యాష్ చేసుకుంటున్నారు. జాగ్రత్త. అందుకే మీరు వివేకం కలిగి ఉండమని వాక్యం చెబుతుంది కదా. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే కల్పనా కథలు కదమ్మా. కల్పనా కథలు. ఈ రోజున ప్రజలు వాక్యానికంటే ఎక్కువ దేన్ని కోరుకుంటున్నారంటే కల్పనా కథలు కోరుకుంటున్నారు. వాక్యం లేకుండా ఏది చెప్పినా నువ్వు అంగీకరించాల్సిన అవసరం లేనే లేదు కదా. మనకు కావాల్సింది వాక్యమే. దేవుని సేవకుడు నోటి నుండి రావాల్సింది వాక్యమే. వాక్యం తప్ప మనల్ని బాగు చేయలేదు కదా. లోకంలో చాలా మంది ప్రజల కొరకు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఏమండి మానసిక వైద్యులు ఉన్నారు. ఎంతోమంది మానసికంగా నలిగిపోయిన వారికి వారి యొక్క చదువు సంబంధించిన మానసికమైన ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజలను బాగు చేస్తున్న వారు ఉన్నారు. ఇది మానసిక వైద్యశాల కాదు కానీ ఆత్మీయ వైద్యశాల. ఇది చెప్పండి ఏంటిది? ఆత్మీయ వైద్యశాల. ఇది పరలోక సంబంధమైన, ఈలోక సంబంధమైనది కాదు. ఇక్కడ పరలోక సంబంధమైన సంగతులు ఇక్కడ ఉండాలా, ప్రభువుకు సంబంధించిన సంగతులు ఇక్కడ ఉండాలా, ప్రార్థనకు సంబంధించిన యథార్థత కలిగిన ప్రార్థన ఇక్కడ ఉండాలా, సాక్ష్యం ఇక్కడ ఉండాలా. అలాంటి జీవితం కలిగి అనుదినం మనం ఏమండి నూతన బలం దేని ద్వారా పొందుకోవాలి? దేవుని వాక్యం ద్వారా నూతన బలం పొందుకుంటూ ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా ఆయన బల్లలో చేయివేసేవారుగా మనం ఉంటూ ప్రతి దినం ప్రతి ఆదివారం ఆయన బల్ల వద్దకు వెళ్ళి ఆయన బల్లలో రక్షించబడిన వారు ఏం చేయాలా? ఆయన బల్లలో చేయివేయాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మనం మహింపరిచేవారిగా, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన బల్ల వద్దకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకొని ఏదైనా మనలో లోపం ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడని వాక్యం చెప్తుంది. అట్టి కనికరం పొందుకొని ప్రభువుని రేపు దినాన ఆరాధనకు మనం సిద్ధపడదాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి.